వేశారు, అబద్ధాలతో రూట్ మ్యాప్ వేశారు, ఎగ్గొట్టడానికి రూట్ మ్యాప్ వేశారు, అవన్నీ అసెంబ్లీలో చెప్తున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి అవన్నీ తప్పని చెప్పొచ్చు కదా. అసెంబ్లీ ఖచ్చితంగా వెళ్తాం. ఎప్పుడు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళలేదు? ఖచ్చితంగా ఈ సెషన్లో వెళ్తాం చెప్పిన తర్వాత. సార్ ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారినే అడుగుతున్నాను. సార్ ఈ దేశంలోనే ఏ రాష్ట్రం చెయ్యని విధంగా ఓటాన్ బడ్జెట్ 7 నెలలు ఎందుకు పెట్టబోతున్నారు? ఓటాన్ బడ్జెట్ మీద చర్చ ఏముంటుంది? చర్చ పెట్టాల్సింది ఎలా? మీరు బడ్జెట్ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టండి. మీరు 100 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టి వెళ్ళిపోతే మేము వచ్చినటువంటి ఒక్క నెలలో ఫుల్ బడ్జెట్ ఇచ్చాం కదా. 2,27,000 కోట్ల రూపాయలతోటి ఫుల్ బడ్జెట్ మేము ఇచ్చాం, అమలు పరిచాం. ఎక్కడా ఏ రోజు ఏ పథకాన్ని ఏ యొక్క ప్రభుత్వ ఉద్యోగ జీతాన్ని ఆపకుండా 5 సంవత్సరాలు మేము పరిపాలన చేశాం కదా. మీకు ఎందుకు ఇంత భయం? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోయింది? మీ సీనియారిటీ ఏది? మీ అనుభవం ఏమైంది? మీరు ఒక బడ్జెట్నే ప్రవేశపెట్టలేనటువంటి స్థితిలో మీరుంటే మీరు పరిపాలన ఏం చేయగలుగుతారు? ఆర్థిక రంగం అతలాకుతలం అయిపోయింది అంటున్నారు. ఎలా అయిపోయిందంటే చెప్పలేరు. మళ్ళీ అదే విధానాలను మీరు కంటిన్యూ చేస్తున్నారు. మద్యం పాలసీ మేము ఏదైతే అమలు పరిచామో అదే పాలసీని ఇవాళ మీరు తప్పుడు లెక్కలు చెప్పి అబద్ధాలు చెప్పి అప్పుల మీద తప్పుడు పత్రాలను మీరు రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలే వాటిని ఖండిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి గారే ఖండించారు. దీనికి సంబంధించి పూర్తి డేటా తోటి మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన గారి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు చెప్పారు, ఎస్ దానిలో తప్పు ఉంటే మీరు వారి మీద చర్యలు తీసుకోండి, ఎలా తప్పు ఉందో మాట్లాడండి, ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారో చెప్పండి కదా. మద్యం గురించి మీరు మాట్లాడారు. మద్యం ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీసుకురావాలంటే కూడా మీరు ఆల్రెడీ ఈ పాలసీ కంప్లీట్ అయ్యే వరకు పాత మద్యం అంతా కొనిపెట్టారంట. దాని వెళ్ళి పక్కన పడేయలేరు. ప్రభుత్వ ఖజానాకంతా మళ్ళీ బొక్క కదా, డబ్బులు ఖర్చు, అబద్ధాలు అవే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. బై డిఫాల్ట్ అవి మేము కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనేది టీడీపీ సర్కార్ చెప్తున్నమాట. అలాంటప్పుడు మీరు ఎందుకు హామీ ఇచ్చారంటున్నాం? ఇదంతా ముందు నుంచి మీకు తెలుసు కదా. 5 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడింది ఇదే కదా. మీకు తెలియదు, మీరు మాట్లాడలేదు, ఆ అంశం గురించి మీకు ప్రస్తావన రాలేదు, ఆ అంశం మీ దృష్టిలో అసలు లేదు అనుకోండి, మనం దాన్ని సమర్థించుకుంటాం. లేదా వారు తప్పించుకునే ప్రయత్నం చేసినా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు మాట్లాడిందే కల్తీ మద్యం అన్నారు, మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేవంటున్నారు, మద్యాన్ని దోపిడీ చేశారంటున్నారు, మద్యం పాలసీ తప్పన్నారు, ప్రాణాంతకమైనటువంటి దానిలో విషం అవశేషాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇవన్నీ అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 14 డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చింది ఆయనే. ఒక్క డిస్టిలరీని కూడా ఆయన ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు కదా, నేను జగన్ లేకపోయినా ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి, ఎవరు ఆపలేరు అని. అట్లే మీరు మద్యం పాలసీని కూడా ఆపకుండా చేసి పెట్టిపోయారంట. అదే సార్, చేత కానటువంటి ప్రభుత్వం, చెయ్యలేనటువంటి ప్రభుత్వం తప్పించుకునేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవన్నీ మాట్లాడుతుంది. నేను చాలా సూటిగా మాట్లాడుతున్నాను. మద్యం మీరేం చేయలేనప్పుడు దాని మీద హామీ ఎందుకు ఇచ్చారు? 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వారికి ఇస్తానని మీరు హామీ ఇచ్చారు. అలాగే పేదలకి ప్రతి ఒక్క స్కూల్కి పోయే విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకి వందనం కింద, తల్లికి వందనం కింద మీరు 15,000 ఇస్తానన్నారు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. మీరు ఇచ్చినటువంటి పథకాలు కదా ఇవన్నీ. వీటికి ఒక రూట్ మ్యాప్, సంపద సృష్టి, దీనికి సంబంధించినటువంటి మీకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటే మీరు ఇచ్చి ఉండాలి కదా హామీలు. గతంలో మీరు 600 హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర మీది. అయినా కానీ మీరు ప్రజలు ఇస్తారని నమ్మారు, ప్రజలు మీకు ఓటేశారు, మీరు ప్రజల్ని నమ్మించారు. ఇవాళ మీకు పథకం ఇవ్వమని అడుగుతున్నాం. మేమేం కొత్త పథకం ఇవ్వమని అడగట్లా. మీరు సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 6 మాత్రం ఇవ్వమంటున్నాం. దానిలో అది ఉంది, ఇది ఉంది, ఇది తప్పు, అది ధ్వంసం జరిగింది, ఇవన్నీ కాకమ్మ కబుర్లు ఎందుకు, కళ్ళబోలి కబుర్లు ఎందుకు? చేయలేక చెప్తున్నా మాట్లాడినా అంతే కదా. దీనిలో మద్యంకి సంబంధించి సార్ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం, మళ్ళీ కూడా మాట్లాడుతున్నాం ఈ వేదికగా కూడా. ఈ రాష్ట్రంలో 21 డిస్టిలరీస్ ఉన్నాయి. ఈ 21 డిస్టిలరీస్లో మీ ప్రభుత్వంలో మీ హయాంలో ఇచ్చినటువంటి 14 సంస్థలు ఉన్నాయి. వాటిని ఏం చేయబోతున్నారు? మీరేవైతే బూమ్ బూమ్ అని బియర్ అన్నారో, ప్రెసిడెంట్ మెడల్ అన్నారో, పవర్ స్టార్ అన్నారో, ఇవన్నీ కూడా మీ
పర్మిషన్ ఇచ్చినటువంటి డిస్టిలరీస్ లో వచ్చినటువంటి కంపెనీస్ వీటిని రద్దు చేయబోతున్నారా? రద్దు చేయబోతే దానికి సంబంధించిన శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయట్లా? దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎందుకు ఖరారు చేయట్లా? 2 నెలల సమయం సరిపోవట్లేదా? హోంశాఖ పని చేస్తుందా?